మంచి నూనె. ఆ ఎర్రగడ్డలు నూనె లేక పెడితే చట 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 అనాలి. సౌండ్ ఎలా వస్తుందంటే మరకాయల పలావాకు. బాబా ఎర్ర టమాటాలు మంచి హాఫ్ స్లైస్ కట్ చేసుకున్నాము. ఈ టమాటాలు ఇప్పుడు రోజు అలా వేస్తే ఆ టేస్టే వేరే ఉంటుంది. ఆహా ఆహా ఇది ఉంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. అబ్బా ఇది వేసే స్మెల్ వస్తుంది. ఆహా ఆ స్వర్గమే. బిర్యానీ ఏముంటుందో. రుచికి తగ్గట్టుగా ఎంత కావాలంత ఉప్పు వేసుకుందాము. చికెన్ మసాలా ఫ్రై, చికెన్ బిర్యానీ పేస్ట్ అబ్బా ఉంటుంది ఇది. చికెన్ బిర్యానీ పేస్ట్, ఇది గరం మసాలా కొంచెం అలా వేసుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది. వేరే లెవెల్ అబ్బా. ఎర్రటి గుంటూరు మిరుపుడి అబ్బా చట చట. రైస్ కు ముంచిగా మనము కొంచెం నీళ్ళు వేసుకుంటే ఆ రైస్ బిర్యానీ మస్తు వస్తుంది. నీళ్ళు పొడు 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 బాగా ఉడికినాయి. ఇప్పుడు కానీ బుల్లెట్ రైస్ వేసినామంటే పల్ల 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 అని బిర్యానీ రెడీ అయిపోతుంది. అబ్బాబ్బా సూపర్ ఉందబ్బా. హోటల్లో ఎలా ఉంటుందేమో తెలియదు కానీ మా బ్యాచులర్ చేస్తారండి. అబ్బా ఆ నాలిక లలలడిపోతుందబ్బా.